డ్యూడ్ ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ చాలా వెల్ రిటర్న్గా ఎగ్జిక్యూటెడ్గా నీట్గా తీశాడు ఇంటర్వెల్ దాకా. సెకండ్ హాఫ్ ఎందుకో పట్టుకొని సాగా తీసినట్టు బబుల్గా నవ్వినట్టు ల్యాగ్ లాగా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా మూవీ కన్సిడర్ చేసుకుంటే స్టోరీ ఉంది, బట్ ఆ రన్ టైం ఏదైతే ఉందో కొంచెం షార్ట్ చేసి ఆ స్టోరీని కొంచెం గ్రిప్పింగ్గా తీసుంటే సెకండ్ హాఫ్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేవాడు. బట్ ఇప్పుడు కూడా ఇట్స్ ఓవరాల్ గుడ్, వన్ టైం వాచబుల్. ప్రదీప్ అయితే ప్రాణం పెట్టాడు. లవ్ కానీ, ఎమోషన్ కానీ, డ్రామా కానీ, కామెడీ కానీ ప్రతి దాంట్లో ప్రాణం పెట్టాడు. కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా తన యాక్టింగ్, అసలు ఆ సీన్స్లో ఆ డ్రామా, ఆ ఎమోషన్ క్యారీ చేయడం చాలా బాగా చేస్తాడు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కానీ, అతని వైబే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మమిత కూడా చాలా బాగా చేసింది. అండ్ వాళ్ళ ఫాదర్ శరత్ కుమార్ గారు చేస్తారు. అక్కడక్కడ ఫన్నీ పోస్టర్స్తో ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్ అండ్ కామెడీ మిక్స్డ్ లాగా ఉంటుంది. ఆయన కూడా బాగా చేస్తాడు. అండ్ ఇంకా సాయి అభ్యంకర్ సినిమా సాంగ్స్ కానీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడ కావాల్సిన దగ్గరే, అతిగా కాకుండా ఎంతైతే కావాలో అంతవరకే చాలా బాగా ఇస్తాడు. ఓవరాల్గా సినిమా చూసుకుంటే రన్ టైం కొంచెం తగ్గించుంటే బాగుండేది. బట్ ఎందుకో సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ లాగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చింది. సో ఇట్స్ వన్ టైం వాచబుల్. అదనమాట. టాటా బాయ్.